వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. విద్యార్థుల ఆవేదనను ఆసరాగా చేసుకుని విదేశీ శక్తులు భారత విద్యా వ్యవస్థపై బురద జల్లే యత్నం చేస్తున్నారా? నీట్ ఆందోళన వెనుక పాకిస్తానీ ఇన్ఫ్లుయెన్సర్ల కుట్ర ఎంతవరకు ఉంది? పదవిలో కొనసాగడం కంటే వ్యవస్థపై నమ్మకాన్ని పునరుద్ధరించడమే ముఖ్యమని భావించి ప్రధాని మోదీ వద్దన్న విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. విద్యార్థి ఉద్యమం దారి తప్పడం నుంచి విదేశీ వక్రదాడి వరకు ఈ నెలన్నర రోజుల్లో అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియో ద్వారా నేను మీకు వివరిస్తా. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, వీలైనంత మందికి షేర్ చేయండి. భారతదేశంలో విద్యా వ్యవస్థ అనగానే దేశ భవిష్యత్తును నిర్మించే అత్యంత పవిత్రమైన పునాదిగా భావిస్తారు. కోట్లాది మంది యువత తమ జీవిత ఆశయాలను సాకారం చేసుకునేందుకు రాత్రింబవళ్లు శ్రమించే నీట్ ప్రవేశ పరీక్ష వివాదం ఇటీవల దేశవ్యాప్తంగా తీవ్ర అలజడి సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. వైద్య విద్యా ప్రవేశాల కోసం నిర్వహించే ఈ సున్నితమైన పరీక్షలో చోటు చేసుకున్న అవకతవకలు, పేపర్ లీకేజీ ఆరోపణలు దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులను, వారి తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తీసుకున్న రాజీనామా నిర్ణయం జాతీయ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఉదాంతంలో అత్యంత విశేషమైన అంశం ఏంటంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా రాజీనామా చేయాల్సిన అవసరం లేదు, వ్యవస్థలోని సమస్యను సమూలంగా పరిష్కరించడమే ఇప్పుడు మన ముందున్న ముఖ్యమైన కర్తవ్యం అని స్పష్టంగా చెప్పినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ మాత్రం దేశ భవిష్యత్తును, విద్యార్థుల ఆవేదనను మనస్సులో ఉంచుకొని నైతిక బాధ్యతగా తన పదవికి రాజీనామా చేయడమే. ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు నిజాలు, మారుతున్న ఉద్యమ స్వభావం, దీని వెనుక దాగి ఉన్న అంతర్జాతీయ కుట్రలను విస్తృతంగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ప్రారంభంలో నీట్ పేపర్ లీక్ ఘటనపై విద్యార్థులు తెలిపిన నిరసన పూర్తిగా ధర్మబద్ధమైనది, న్యాయమైనది. తమ భవిష్యత్తు ఏమవుతుందోనన్న ఆందోళనతో విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు రోడ్లపైకి వచ్చి ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో సహజమైన హక్కు. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రారంభం నుంచే విద్యార్థుల వైపు నిలబడి ఏ ఒక్క తప్పు చేసిన వ్యక్తిని విడిచిపెట్టబోమని, విచారణను అత్యున్నత స్థాయి దర్యాప్తు సంస్థలకు అప్పగిస్తామని స్పష్టం చేసింది. అయితే రోజులు గడిచే కొద్దీ ఈ విద్యార్థి ఉద్యమ స్వభావం పూర్తిగా మారిపోవడం ప్రారంభమైంది. విద్యార్థుల నిజమైన ఆందోళనను మరియు విద్యా సంబంధిత డిమాండ్లను పక్కన పెట్టి కొన్ని స్వార్థ రాజకీయ శక్తులు, దేశంలో అశాంతిని కోరుకునే వర్గాలు ఈ నిరసనను తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం మొదలుపెట్టారు. విద్యార్థుల భుజాలపై తుపాకీ పెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని, దేశ విద్యా వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీయడానికి పక్కా ప్రణాళికతో కుట్రలు పన్నాయి. నిజాయితీగా పరిష్కారం దిశగా సాగాల్సిన చర్చలను హింసాత్మక నిరసనలుగా, ప్రభుత్వంపై బురద జల్లే రాజకీయ సాధనాలుగా మార్చేశారు. ఈ పరిణామాలు విద్యార్థుల ఆందోళనను పూర్తిగా దారి తప్పించడమే కాకుండా దేశ విద్యా వాతావరణాన్ని విషతుల్యం చేశాయి. ఈ ఉద్యమం దారి తప్పడానికి ప్రధాన కారణాలలో విదేశీ జోక్యం అత్యంత దిగ్భ్రాంతికరమైన అంశంగా వెలుగులోకి వచ్చింది. భారతదేశంలో ఏ చిన్న సమస్య లేదా నిరసన తలెత్తినా దాన్ని అంతర్జాతీయ స్థాయిలో పెద్దది చేసి చూపించి భారతదేశ ప్రతిష్టను అంతర్జాతీయ సమాజం ముందు దిగజార్చడానికి చేసే విదేశీ శక్తులు ఈ నీటి వ్యవహారంలోనూ అత్యంత చురుగ్గా వ్యవహరించాయి. ముఖ్యంగా పాకిస్తానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, డిజిటల్ యూట్యూబర్లు, ప్రచారకర్తలు ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించారు. ట్విట్టర్, యూట్యూబ్, ఆన్లైన్ వేదికల ద్వారా పాకిస్తాన్కి చెందిన అనేక ఫేక్ అకౌంట్స్, ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్లు ఈ అంశంపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం ప్రారంభించారు. భారతదేశంలో విద్యా వ్యవస్థ పూర్తిగా కూలిపోయింది. భారతీయ వైద్య డిగ్రీలకు అంతర్జాతీయంగా విలువ లేదు అనే విద్వేషపూరితమైన హ్యాష్ ట్యాగ్లను ట్రెండ్ చేసేందుకు కుట్రలు పన్నారు. భారతదేశ అంతర్గత వ్యవహారమైన విద్యా వ్యవస్థను అంతర్జాతీయ స్థాయిలో భారత్పై వక్రదాడి చేయడానికి ఒక ఆయుధంగా మార్చుకున్నారు. మేధావుల రూపంలో ఉన్న కొందరు విదేశీ విశ్లేషకులు కూడా నిజానిజాలు తెలుసుకోకుండా భారతదేశంలో నైతికత నశించిందని ప్రచారం చేసేందుకు పూనుకున్నారు. నిరసన తెలుపుతున్న విద్యార్థుల అసలు లక్ష్యం విద్యా వ్యవస్థలోని లోపాలను సరిదిద్దడమే అయినప్పటికీ ఈ విదేశీ శక్తుల ప్రచారం వల్ల ఈ ఉద్యమ స్వభావం భారత్కి వ్యతిరేక ప్రచారంగా మారిపోయింది. ఈ అంతర్జాతీయ కుట్రల వల్ల నిజమైన విద్యార్థుల గొంతు నొక్కేయడం మరియు దేశ ప్రతిష్ట దెబ్బతినడం తీవ్ర విచారకరం. ఈ సవాలుతో కూడిన పరిస్థితుల్లో సమస్య తీవ్రతను మరియు దాని వెనుక ఉన్న అంతర్జాతీయ కుట్రలను గ్రహించిన ధర్మేంద్ర ప్రధాన్ తీవ్ర నైతిక వేదనకు గురయ్యారు. ఒక విద్యాశాఖ మంత్రిగా విద్యార్థులకు న్యాయం చేయడం ఎంత ముఖ్యమో దేశ విద్యా వ్యవస్థ నైతికతను కాపాడటం మరియు విద్యార్థి ఉద్యమం విదేశీ శక్తుల చేతుల్లోకి వెళ్లకుండా చూడటం అంతే ముఖ్యమని ఆయన భావించారు. ఈ క్రమంలోనే ఆయన తన పదవికి రాజీనామా చేయాలనే విప్లవాత్మకమైన నిర్ణయానికి వచ్చారు. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయన రాజీనామాను ఆమోదించడానికి సుముఖంగా లేరు. వ్యవస్థను సంస్కరించడానికి, తప్పు చేసిన వారిని చట్టపరంగా శిక్షించడానికి పదవిలో ఉండి పనిచేయాలని సూచించారు. రాజకీయ ఒత్తిళ్లకు లేదా దుష్ప్రచారాలకు లొంగి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని ప్రధాని స్పష్టంగా నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. కానీ ధర్మేంద్ర ప్రధాన్ తన నిర్ణయంపై దృఢంగా నిలబడ్డారు. నాయకత్వం అంటే కేవలం పదవుల్లో కొనసాగడం కాదు, వ్యవస్థ పట్ల ప్రజల్లో, విద్యార్థుల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించడమే నిజమైన నాయకత్వం. విద్యార్థి ఉద్యమం రాజకీయ దుర్మార్గానికి, విదేశీ వక్రదాడికి బలి కాకూడదు.
తన రాజీనామాతోనైనా విద్యార్థుల ఆందోళనకు ఒక ముగింపు వచ్చి వారి శ్రద్ధ మళ్లీ చదువులపైకి మరలితే అదే తాను దేశానికి చేసే పెద్ద సేవ అని భావించి ప్రధాని నరేంద్ర మోదీ విన్నపాన్ని సైతం వినమ్రంగా తిరస్కరించి ఆయన రాజీనామా చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కేవలం ఒక రాజకీయ పరిణామం మాత్రమే కాదు, అది దేశంలో విద్యా సంస్కరణలకు ఒక బలమైన పునాదిగా మారాలి. ఒక మంత్రిగా తన పదవి కంటే దేశ యువత భవిష్యత్తు, విద్యా వ్యవస్థ పవిత్రతే ముఖ్యమని ఆయన చాటి చెప్పారు. విదేశీ ప్రచారాల వెనుక ఉన్న కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రతి పౌరుడిపై ఉంది. పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచడం, భవిష్యత్తులో ఇటువంటి అవకతవకలు జరగకుండా అత్యున్నత డిజిటల్ మరియు సాంకేతిక వ్యవస్థల్ని ఏర్పాటు చేయడం ఇప్పుడు అత్యంత ఆవశ్యకం. రాజకీయ అంశాలను పక్కన పెట్టి మన విద్యార్థుల భవిష్యత్తును విదేశీ కుట్రల నుంచి, స్వార్థ రాజకీయాల నుంచి కాపాడుకోవడమే ఈ సమయాన దేశం చేయాల్సిన ప్రధాన కర్తవ్యం. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. నేను రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా మీ అవసరం ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా ఉంది. మీరు చేసే సహాయంతోనే ఈ ఛానల్ నడుస్తుంది. ఇక ముందు నడవాలన్నా ఆర్థికంగా మీరే ఈ ఛానల్ని నిలబెట్టాలి. ఆర్థికంగా సపోర్ట్ చేయడానికి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.